గైస్ అసలు మనకి కొంచెన్నా సిగ్గు సేరు ముందా అనేసి వాడు నాన్ వేసిన అక్కడ నోటికి వచ్చింది ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. మన ఇండియాలోకి రావడం మనకి ఇష్టం లేదంట, అడుగు పెట్టడం ఇష్టం లేదంట, దరిద్రం అంటే ఇండియాకి రావడము. అసలు రేపు మాప మనకి ఎవరైనా కూతురు పుడితే రేప్ చేసేసే దేశాలు మాకెందుకు, రేప్ చేసే మతాలు మాకెందుకు అంటున్నాడు. ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. గరికపాటి గారిని ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు. శివాజీ గారు మాట్లాడిన మాటలకి ఆయన్ని ఎంత నీచంగా ఏది పడితే అది బూతులు తిరుగుతున్నాడు. ఇది కాకపోతే మన సీతా అమ్మవారిని ద్రౌపది అమ్మవారు రేప్ చేశారంట. అసలు ఈ మాటలకు మీరు అంగీకరిస్తున్నారా? అసలు రియాక్ట్ అవ్వడి ఏంది గాయస్ మీరు? అసలు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూసుకుంటే లక్షల్లో ఫాలోవర్ ఉన్నాడు వాడికి. ఇంకా ఎట్లా లక్షల్లో ఫాలోవర్ ఉన్నాడు నాకైతే అర్థం కాలేదు. ఇండియా అంటే ఇష్టం లేనివాడు, ఇండియాకి రావడం ఇష్టం లేనివాడు ఎందుకు ఇండియా అని ఫాలో అవ్వడం అవసరమా నీకు? మళ్ళీ వ్యూల కోసము లైక్ ఫాలోవర్ల కోసం ఎందుకురా రామాయణం మహాభారతం అనేసి వీడియోలు చేస్తున్నాం. అసలు కొంచెం గాయస్ మనకి కొంచెం సిగ్గు సరే ఉండాలి గాయస్. ఇంకా వాడిని ఫాలో అవుతున్నామంటే, ఇంత లక్షల ఫాలోవర్లు ఇంకా ఫాలో అవుతున్నామంటే ఓకే నేను అనుకోండి. ప్రతి ఒక్కరు మాట్లాడలేరు, ప్రతి ఒక్కరు రియాక్ట్ కాలేరు, కానీ నాలాగా మాట్లాడే వరకన్నా కొంచెమన్నా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి ఇలాంటి వీడియోలు షేర్ చేసి నా వీడియో వల్ల ఖచ్చితంగా వానికి ఒక్క అన్ఫాలో జరిగినా కానీ నాన్ వేసినా కానీ మీరిలో మార్పు మొదలైనట్టే. అసలు ఇండియాలో ఏమైపోయారు, నాయకులు ఏమైపోయారు, ఇన్ఫ్లుయెన్సర్లు పెద్ద వాళ్ళు ఏమయ్యారు, ఎందుకు ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకు ఎవరిని వాని మీద అసలు వ్యతిరేకించట్లేదు? వాళ్ళకి నోటికొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. నాలుకకి నరం లేదంటారు కదా, అట్లా ఏది పడితే అది విచక్షణ జ్ఞానం లేకుండా ఏది పడితే అది మాట్లాడిస్తున్నాడు అంతే. వీడియోలు చిన్నపిల్లలు కానీ పెద్దల వరకు ప్రతి ఒక్కరు చూస్తారు. సో ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు నిన్ను. సో ఒకప్పుడు ఏదో మంచి వీడియోలు చేస్తున్నావు కదా, అది దీన్ని ఫాలో అయ్యారు, కానీ ఇంత నీచంగా ఇట్లా పడితే అలా మాట్లాడితే ఎవడు ఫాలో అవ్వరు. సో ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వండి. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలంటే అన్ఫాలో చేసి బుద్ధి చెప్పండి. మీరు ఇలాగే చేస్తున్నారంటే, ఇలాగే కామ్గా ఉన్నారంటే వాడు మాట్లాడిన ప్రతి ఒక్క మాటకి అంగీకరిస్తున్నట్టే. ప్లీజ్ దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరు వానికి అన్సపోర్ట్ చేస్తున్నామంటే అన్ఫాలో కొట్టి అన్సపోర్ట్ చేయండి గాయస్. ఇప్పటికన్నా కొంచెం మనం మారాలి గాయస్, కొంచెం మారాలి, రియాక్ట్ అవ్వాలి. దయచేసి రియాక్ట్ అవ్వండి గాయస్.